పరిశుద్ధుడు, ప్రేమ సర్వశక్తి గల తండ్రి, కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడా ప్రభా, మరి ఒకసారి నీ సన్నిధిలో మొరపెట్టేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించావు. నీకు వేలాది వందనములు. విశ్వాసులందరినీ, నీ ప్రియులందరినీ, నీ ప్రత్యేకపరిచిన బిడ్డలందరినీ ఇక్కడ చేరదీసావు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యం వినడానికి ఆసక్తిగా చేరి ఉన్నారు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి మాకు వాక్యాన్ని అందించడానికి ప్రతి దినము ఒక్కొక్క బిడ్డని ఏర్పాటు చేస్తున్నాం, దైవజనులు ఏర్పాటు చేస్తున్నాం. గంభీరమైన వాక్యాన్ని మాకు వినిపింప చేస్తున్నావు. మమ్మల్ని మేము సరిచేసుకునే సమయాన్ని మాకు అనుగ్రహిస్తున్నాం. దాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభువా. నాయన, ఈ సమయంలో ఈ పరిశుద్ధ దినాన్ని నీ సేవకుని మా కొరకు సిద్ధపరిచావు ప్రభా. ఆయన్ని ఆత్మీయంగా బలపరచండి నాయన, అభిషేకించండి ప్రభా. ఆయనకి జ్ఞానాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించి మాకు ఒక్కొక్కరికి కావలసినటువంటి వాక్యాన్ని ఆయన ద్వారా వినిపిస్తామని ఎదురు చూస్తున్నావు కాబట్టి ప్రభా, నీ సహాయం మాకు అనుగ్రహించండి. మరి నాయన, నీ వాక్యాన్ని వినుబుద్ధిని మాకు అందరికీ పుట్టించండి. వినిచుండగా ప్రభా మా హృదయాలు తెరవండి ప్రభా. ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నేర్చుకున్న జ్ఞానం, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం ఈ లోకంలో జీవిస్తూ ప్రభు ఈ లోకానికి చూపించేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచు. అనేక మంది బిడ్డలు నశించిపోతున్న వారికి నీ మార్గాన్ని తెలియజేసేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మరొక్కసారి నీ సేవకుని నీ సన్నిధిలో ఆయన పెట్టుకోండి ప్రభా. నీ సన్నిధి మాకు అనుగ్రహించండి ప్రభా. వాక్యం వినడానికి మమ్మల్ని సిద్ధపరచమని ఈ ప్రార్థన ప్రభుని యేసునామం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. స్టార్ట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ప్రైజ్ ది లార్డ్. జాన్సన్, డాడీ నిన్ను పరిచయం చేయొద్దా? అందరికీ నమస్తే అండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి దేవుని నామాన్ని ధ్యానించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలండి. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలు. ఈరోజు మనకు దేవుడు ఏర్పరిచినటువంటి బ్రదర్ జాన్సన్ మరియు బాబీ రత్నాకర్ గారులతో ప్రాతకాల జూమ్ కూడిక ఉంటుందండి. మన జాన్సన్ బ్రదరు తమ్ముడు మన అందరికీ సుపరిచితులే. షీలా గారు మరియు బాబీ గారుల ఆత్మీయ కుమారుడు సహోదరుడు జాన్సన్ గారు ఈరోజు సాక్ష్యం పంచుకుంటారండి. తదుపరి పలుకులతో కార్యక్రమం ముగుస్తుంది, గమనించగలరు. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్. థాంక్యూ సో మచ్ అన్నయ్య. డాడీ స్టార్ట్ చేయాలా? చేయం. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే డాడీకి, మమ్మీకి, మీ అందరికి గ్రూప్లో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్న నా సాక్ష్యం, లాస్ట్ 1.5 month డాడీ అడుగుతున్నారు షేర్ చేసుకోవచ్చు కదరా టెస్టిమనీ ఒకసారి అని. లాస్ట్ టైం 1.5 year బ్యాక్ చెప్పినట్టు గుర్తు, ఒక 10-15 నిమిషాలు మన సాక్ష్యాల టైంలో. అయితే ఈసారి ఎందుకో చాలా భయం వేసింది, చాలా భయపడుతున్నాను. అసలు నైట్ అంతా ప్రార్థన చేసుకుని ఫాస్టింగ్ ఉండి, మా కుటుంబ ప్రార్థనలో కూడా మేము ముగ్గురం కలిసి ప్రార్థన చేసి ఏంటి ప్రభావ, నేను అసలు రేపు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని ఎంతో భయంతో వచ్చానండి అందరి ముందుకు చెప్పాలంటే అసలు మీ అందరి ముందు ఉండి మాట్లాడడానికి నాకు అసలు ఏమాత్రం అర్హత, యోగ్యత లేదు. అయినా సరే దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. గొప్పవాళ్ళు మీరంతా పరిశుద్ధులు, యోగ్యులు, ధన్యులు. అసలు పొగిడినట్టు అనిపిస్తుంది, నన్ను క్షమించండి. అలాంటి వారందరి ముందు నిలబడి మాట్లాడడం అంటే అసలు దానికి సరిపడే అర్హత, యోగ్యం నాకు లేదు. అయినా సరే దేవుని కృపను బట్టి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. అని బట్టి వందనాలు. నా సాక్షి జీవితం ఏంటంటే అండి, ఫస్ట్ నేను నా ఫ్యామిలీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మోస్ట్లీ డాడీ కూడా తెలుసు లేదు తెలియదు, నాకు తెలియదు. ఫ్యామిలీ విషయానికి వస్తాయండి, నాన్నకి మేము 2వ భార్య పిల్లలు అనమాట. మా డాడీకి 2 వైఫ్లు. ఆయన ఎక్కువ మా పెద్దమ్మ వాళ్ళతో ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని కొంచెం
ఏమంటారు దూరంగా పెట్టి దూరంగా ఉంచడం అసలు చూసేవారు కాదనమాట. అంటే ఆయన మీద నిందలేయట్లేదండి. జస్ట్ నా లైఫ్ లో జరిగిన అన్ని షేర్ చేసుకోవాలని అనిపించి వాళ్ళ ప్రేరేపణతో వచ్చిందనమాట. అయితే ఈ చిన్నప్పుడు మా చిన్నతనంలోనే నాన్న వృత్తిరీత్యా మాది చేపల వేట. అయితే నాన్న 4 ఇయర్స్ ఆ టైంలో వీళ్ళు బర్మా దేశం నుండి రావడం జరిగిందనమాట. చిన్నప్పుడు వీళ్ళు మయన్మార్, బర్మా దేశం అని మీకందరికి తెలిసే ఉంటుందండి. అక్కడి నుంచి ఆ టైంలో ఏదో యుద్ధాలు జరగడం వల్ల ఇందిరాగాంధీ గారు ఏదో సహాయం చేసి ఏదో స్టోరీ చెప్తారు నాన్న అప్పుడప్పుడు. ఆ టైంలో వాళ్ళు వచ్చేసి తీర ప్రాంతాల్లో స్థిరపడ్డారనమాట. మన కలకత్తా నుంచి కింద ఆల్మోస్ట్ చెన్నై వరకు ఉన్న ప్రాంతాలలో. అయితే నాన్న వాళ్ళు వరుస కాకినాడ, ఉప్పాడ ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఆ టైంలో మమ్మల్ని వేరే చోట మేము పెద్దమ్మ వాళ్ళతో నాన్న అలా ఉంటూ ఉండేవాళ్ళమాట. నా చిన్నప్పుడు ఏమైందంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి సేమ్ ఇదే సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు ఊర్లో మా పాస్టర్ గారు జయదేవ్ కుమార్ అని మా సంఘ కాపరి, ఉప్పాడ సంఘ సభ్యులు, ఆ సంఘ కాపరి. ఆయన మాకు ఎంతో హెల్ప్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో మా నాన్న, మా అమ్మ వాళ్ళు ఈ చేపల వేట రీత్యా వీళ్ళు ఎక్కువ వరుస విశాఖపట్నం, కాకినాడ, ఉప్పాడ తిరుగుతా ఉండేవాళ్ళనమాట. మమ్మల్ని చోట పెట్టడానికి ఇది ఉండేది కాదు. అదే పరిస్థితిలో కొంచెం ఆర్థికంగా పరిస్థితి బాగుండేది కాదనమాట. సో, ఆ టైంలో కొంచెం సండే స్కూల్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ని చూసి నన్ను ఒకసారి గమనించి నాతో పాటు జాన్ వెస్లీ అని ఒక అన్నయ్య ఉంటారు మా కాకినాడలో. ఆయన ఫస్ట్ ఆయన్ని హోమ్‌లో జాయిన్ చేశారనమాట. డ్యాడీ వాళ్ళ దగ్గర అబౌట్ ఆఫ్ పీస్ అని. అయితే ఆయన వెళ్తూ వస్తున్న 1, 2 ఇయర్స్ తర్వాత నన్ను అడిగి నేను కూడా మనోడిని జాయిన్ చేస్తాను హాస్టల్‌లో అని చెప్పి అంటే 2 ఇయర్స్ వరకు మా అమ్మ ఎళ్లి అడిగేది. ఏమన్నా ఉంటే అడగండి మా చిన్నోడిని తీసుకెళ్ళి పెట్టండి అని. మేము ఒక నలుగురు సంతానం అండి. అన్నయ్య, నేను, ఇద్దరు చెల్లెళ్ళు. నా తర్వాత దాని తర్వాత చిన్నది. క్షమించండి కొంచెం తడబడుతూ కొంచెం వెనక ముందు చెప్తున్నట్టయితే క్షమించండి. అయితే ఆ చిన్నవాడిని కొంచెం యాక్టివ్‌గా ఉండేవాడని చెప్పేసి అడిగేది మా అమ్మ. అయితే కొంచెం 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాతనే అవకాశం వచ్చింది నేను హోమ్‌కి వెళ్ళడానికి. అయితే అన్నయ్య మేము వృత్తిరీత్యా చేసిన ఈ చేపల వేటలో నాన్న వాళ్ళు చేసిన ఇవి వ్యాపారం వాటిల్లో లాస్ రావడంతోటి ఆయన ఒక వేటకి వెళ్ళే బోట్లుంటాయి కదండీ! వాళ్ళని ఆయన్ని అప్పచెప్పేసి అప్పు లాంటివేమైనా ఉంటే ఒక బోట్‌కి ఆయన్ని ఇచ్చేస్తే ఆయన ఆ అప్పు నిమిత్తం వాళ్ళతో పాటు వెళ్తూ వస్తూ ఉండేవారనమాట. సో, అన్నయ్య కూడా ఇంట్లో ఉండేవారు కదా పాపం. చెల్లి ఇద్దరు, నేను ఉండేవాడిని. సో, ఇబ్బందిగా ఉండేదని చెప్పి అమ్మ అడగడం, ఆ తర్వాత దేవుని కృపను బట్టి ఆ రోజు అవకాశం రావడం. నాకు జ్ఞాపకం ఉన్నంత మటుకు 1998 ఆ టైంలో నేను హోమ్‌లో జాయిన్ అయ్యానండి. బర్డ్ ఆఫ్ పీస్‌లో. ఆ టైంలో మేము హోమ్‌లో ఒక 10, 12 మంది అంత మంది ఉండేవాళ్ళం. అక్క, చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరం అంతా. అయితే ఆహ్, ఫస్ట్ నుంచి హోమ్‌లో మాకు నేర్పించింది మమ్మీ, డ్యాడీ, గీత అంటే వాళ్ళు ఆహ్, దేవుని దగ్గర మేము ఎలా ఎదగాలి, చిన్న పిల్లలుగా ఎలా ఏం నేర్చుకోవాలి అని ప్రతి విషయాన్ని మాకెంతో నేర్పిస్తూ, ఏదన్నా అవసరం ఉంటే ప్రార్థన చేయాలి. మన దగ్గర ఈరోజు ఇది లేకపోతే ఇదిగో ఇలా ప్రార్థన చేయండి దేవుడే ఇస్తాడు అని మమ్మల్ని ప్రతి మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ మా ప్రేయర్స్‌లో, స్కూల్ టైమ్‌లో చాలా చక్కగా మాతో ఉండి, మాకు నేర్పిస్తూ, మమ్మల్ని గైడ్ చేస్తూ, ఎంతో ప్రేమిస్తూ వాళ్ళ ప్రేమకి నాకు ఇప్పుడు అంటే హోమ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను. ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటా ఉంటాననమాట. అసలు మా అమ్మ, నాన్న దగ్గర లేని ప్రేమ తల్లిదండ్రులుగా వీళ్ళు ఏమీ చేయలేకపోయినా దేవుని మహాకృపను బట్టి నాకు మంచి ఫ్యామిలీ ఇచ్చారు దేవుడు. నా డ్యాడీ, మమ్మీ గీత ఆంటీ, మా చెల్లెళ్ళు ఆశ్రిత, అంకిత, చిన్న పాప, హోమ్‌లో ఉన్న అందరూ అసలెంతో ఆశీర్వదించబడ్డాను నిజంగా నేను చెప్పాలంటే. అయితే మాకు చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా మాకు ప్రార్థన చేసుకొని దాని ద్వారా పొందుకునేలాగానే మాకు ఎంతో నేర్పించి మమ్మల్ని ఆత్మీయంగా పెంచడం చేసేవాళ్ళు. ఏ అవసరం ఉన్నా మేము ప్రార్థన చేస్తే నెక్స్ట్ డే లేదా ఎండ్ ఆఫ్ ద డే మాకు మేము అడిగింది ఏమైతే ప్రార్థన చేసేవాళ్ళమో ఆ 10, 15 మంది పిల్లలం ఆహ్,
ఆ ఏ వస్తువుల కోసం అయితే గ్రాసరీస్ కానీ ఏదైనా కానీ ప్రార్థన చేస్తే ఆ టైంకి ఈవినింగ్ నెక్స్ట్ డేనో దేవుడు మనకు పంపించేవారు అనమాట. అసలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు అసలు ప్రార్థన చేస్తే సాయంత్రానికి ఎవరో మేము తెలియని వాళ్ళం హోమ్ కూడా కొత్తగా వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఎవరెవరినో దేవుని పంపించి అసలు మాకు ప్రతి అవసరాన్ని తీర్చేవారు. ప్రతి పూట మేము ఏ పూట ఎప్పుడు పస్తులు ఉన్నదే లేదు అసలు. ఇంటి దగ్గర అయితే ఒక పూట ఉండి, ఒక పూట 2 పూటల పస్తులుండే ఇది నుంచి దేవుడు నన్ను పోషణలోకి తీసుకెళ్ళాడు. తల్లిదండ్రుల ప్రేమలోకి తీసుకెళ్ళాడు. ఆత్మీయ జీవితంలో ఎంతగానో నాకు సహాయపడడానికి ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చారు దేవుడు. అలా ప్రతి విషయంలో మాకు ఎంతో చేస్తూ ఒక ఆల్‌మోస్ట్ 7, 8 ఇయర్స్ నేను హోమ్‌లోనే ఉన్నానండి. 2003, 4 ప్రాంతం వరకు. అయితే నేను సెవెంత్ క్లాస్ చదువుకోకపోవడంతో అప్పుడు మాకు పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉండేది. నేను సెవెంత్‌కు ఎగ్జామ్ ఆ టైం వచ్చేసరికి నాకు ఎగ్జామినేషన్ లేదనమాట. సో, నాకు 10థ్‌కి ఎలిజిబిలిటీ లేకుండా పోయింది. సెవెంత్ ఎగ్జామ్ ఉంటేనే 10థ్‌కి ఎలిజిబిలిటీ ఉండేది మరి ఆ టైంలో. సో, నేను సెవెంత్ ఎగ్జామినేషన్‌కి అటెండ్ చేయకపోవడంతోటి నాకు 10థ్ రాయడానికి అవ్వలేదు. సో, నైన్త్ వరకు వచ్చిన తర్వాత ఒక 2 ఇయర్స్ నేను హోమ్‌లోనే ఉన్నాను. డ్యాడీ వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. ఏదైనా స్కూల్‌లో పెట్టి వీడిది నెక్స్ట్ కమింగ్ స్టడీ చేయించాలి అని. అయితే ఎంత ప్రయత్నం చేసినా నాకు ఏదో ఒక కారణంతో పాపం అది అవ్వలేని పరిస్థితి అవ్వలేదు. అయితే 2 ఇయర్స్ తర్వాత డ్యాడీ నాకు ఇప్పటికి జ్ఞాపకం అసలు ఆ టైంలో ఎన్ని సార్లు సారీ చెప్పారో, క్షమించు నాన్న అసలు నీ వయసులో ఏమీ చేయలేకపోయావురా నీకు అని ఎంతో ఎన్నో సార్లు చెప్పి నిజంగా ఆ రోజు నన్నెంతో ఓదార్చి ఇంకా తర్వాత స్టడీస్ ఇంక నువ్వు ట్రై చేయరా ఇంటి దగ్గరే అని చెప్పి నన్ను పంపించడం జరిగింది హోమ్ నుండి. అయితే హోమ్‌లో ఉన్నన్న అన్ని సంవత్సరాలు మాకు ప్రతి దినం, ప్రతిరోజు మాకు వేరే ప్రపంచం ఉండేది కాదు. అంతా హోమ్‌లోనే. అసలు అదొక ఒక చిన్నపాటి ఒక పరలోకంలా ఉండేది. అంత పరిశుద్ధమైన ప్రతిరోజు దినచర్య మాకు కార్యకలాపాలన్నింటిలో ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించి, మమ్మల్ని పెంచి అసలు సరైన ఫౌండేషన్ పడ్డాను నేను అనిపిస్తా ఉంటది ఇప్పుడు. మా ఊరు వాళ్ళని, మా చేపల వేట, మా ఫ్యామిలీ మెంబర్స్, మా బంధువులు వీరందరిని చూస్తా ఉంటే అనిపిస్తది. ఈరోజు నేను గనుక అక్కడ హోమ్‌కి వెళ్ళి ఉండకపోతే, నేను ఈరోజు ఏ తాగుతూ, తిరుగుతూ, ఏ చేపల వేటకి వెళ్తూ అసలు ఏ రకంగా ఉండేవాడినేమో అని ఆ పరిస్థితి, నా స్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని నన్ను బట్టి దేవునికి ఎంతగానో మమ్మీ, డ్యాడీని బట్టి నేను ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉంటాను. ప్రార్థనలోనే ఎప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా ఉంటాను ఒక ఒక బాధ్యతగా. అయితే హోమ్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఈ వృత్తిరీత్యా మా అమ్మ వాళ్ళు ఈ ఈ ఈ తీర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్న క్రమంలో నన్ను వదిలేసి ఒక చోట పెట్టేసి వెళ్లారనమాట చిన్నమ్మ వాళ్ళ దగ్గర. నీకు ఇక్కడే ఉండు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళకి 3 ఇయర్స్ దాకా అసలు ఎవరు ఉన్నారో లేరు. అసలు కనీసం హోమ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా ఒకసారి వచ్చి చూసి వాళ్ళు చేసేవాళ్ళే కాదు. సెకండ్ సాటర్‌డే అప్పుడు చిన్న పిల్లలకి ఎవరన్నా వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒక్కరొచ్చినా వాళ్ళు చూస్తూ అలా ఏడుస్తూనే ఉండటంని అసలు ఏంటి అంతా ఉన్నారు కదా! ఎవరు రారేంటి అని. ఈ సాటర్‌డే కాకపోతే నెక్స్ట్ మంత్ సాటర్‌డే‌లన్నా వస్తారేమో అని. అలాగా ఆ సంవత్సరాలన్నీ అలానే గడిచిపోయేవి. సమ్మర్ హాలిడేస్ కూడా ఇంటికెళ్ళినా నన్ను వాళ్ళ ఇంటి దగ్గర, వీళ్ళ దగ్గర పెట్టేవాళ్ళు తప్ప, అమ్మ, నాన్న దగ్గర ఉండి అసలు చూసిందే లేకపోయింది. అయితే ఆ పరిస్థితిలో కూడా దేవుడు నాకు ఎంతగానో సాయం చేసేవారు. హోమ్‌లో ఉన్నప్పుడైతే సెకండ్ సాటర్‌డే అప్పుడు ఎవరికైతే పేరెంట్స్ రాలేదో వాళ్ళందరినీ మళ్ళీ ఈవినింగ్ మమ్మల్ని గ్యాదర్ చేసి, మమ్మీ, డ్యాడీ, గీత అంటే ఎవరో ఒకరు కూర్చొని మళ్ళీ మాకు స్నాక్స్ ఇచ్చి, అసలు నిజంగా చక్కగా ఇది లేదు వీళ్ళకి ఎవరు రాలేదు అన్న నాకు భావన ఇప్పుడు కలిగేదే కాదు అసలు. ఎంతో ప్రేమతో అసలు వాళ్ళు పెంచిన, పోషించిన, ఆత్మీయంగా మమ్మల్ని సాలిడ్ ఫౌండేషన్ వేశారంటే నిజంగా దేవుని కృప మాకు. వాళ్ళ అలాంటి వారు మాకు దొరకడం నాకైతే నేను చాలా ఆశీర్వదించబడ్డాను. ఆ తర్వాత హోమ్ నుంచి బయటకొచ్చిన తర్వాత అసలు నా యొక్క వ్యక్తిగత జీవితం మళ్ళీ బయట దీంట్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే అమ్మ, నాన్నలు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడంతోటి 10థ్ క్లాస్ కూడా నాకు ఇదయింది కాదు చదవడానికి. మళ్ళీ ఒక 1 ఇయర్ వేస్ట్ అయిపోతే ప్రైవేట్‌గానే స్కూల్‌కి నేను మా అన్నయ్య పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఆయన కౌన్సిలర్‌గా చేస్తారు. ఆయన ఒక స్కూల్‌కి టైప్ చేసి మాట్లాడితే, ఆ స్కూల్ ఎగ్జామినేషన్‌కి వచ్చేలాగా మాట్లాడారనమాట. అయితే నేను ఈ 10థ్ క్లాస్ చదవడానికి ఆహ్, వేటకి వెళ్ళేవాడిని. చేపల వేటకి, లేకపోతే నైట్ టైమ్ ఏదైనా రుచి ఫ్యాక్టరీ ఇప్పటికి ఉంది మా కాకినాడ పోర్ట్ ప్రాంతంలో. ఆ ఫ్యాక్టరీకి నైట్ డ్యూటీకి వెళ్ళేవాడిని. ఆయిల్ ప్యాకింగ్ అది చేయడానికి. లేకపోతే అది లేకపోతే లారీ డ్రైవర్‌కి కండక్టర్ హెల్పర్‌గా వెళ్ళేవాడిని.
క్లీనింగ్ అది చేయడానికి. అలాగే ఏం పని ఉంటే ఆ పనికి వెళ్ళడం, 100, 50 తెచ్చుకొని నన్ను ఎక్కడైతే పెట్టారో ఆ చిన్నమ్మ వాళ్ళు, వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే ఉండేది. అయితే వాళ్ళు పెట్టడానికి వాళ్ళకి ఒక పూట తింటే 2 పూటలు పస్తులు ఉండేవాళ్ళు. లిటరల్లీ ఎంత నరకం అయితే అసలు ఆకలికి ఎన్నో సార్లు చనిపోయే పరిస్థితి. కానీ ఆ టైంలో కూడా దేవుడు ఎంతగానో సాయం చేశారు. నేను పెంచడానికి నువ్వేమైనా కలెక్టర్ ఏంట్రా అని చెప్పి మా చిన్నమ్మ వాళ్ళు, వాళ్ళ పేషెంట్స్ కోల్పోయి పాపం మా దగ్గర ఏం లేకపోయేసరికి వాళ్ళు ఎన్నో మాట్లాడినట్టు పెట్టడానికి తినడానికి ఏం ఉండేది కాదు. వెళ్తే ఎవరైనా పని ఇస్తే 100, 50 చేస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో చేసి పెట్టేవాళ్ళు అనమాట. అయితే ఒకసారి వాళ్ళతో పాటు వేటకి వెళ్ళేటప్పుడు కాకినాడ పోర్ట్‌లో మీకు తెలిసే ఉంటదండి, హోప్ ఐలాండ్ ఉంటది. మన పోర్ట్ నుంచి ఒక 15, 20 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్‌లీ తెలీదు. అక్కడ వేటకి వెళ్తా ఉంటారు మా చిన్నన్న అందరూ, ఆల్మోస్ట్ అందరూ వెళ్తారు. అయితే ఒక రోజు ఏమైంది, మేము వాళ్ళతో పాటు వేటకి వెళ్ళిన టైంలో తుఫాను వచ్చింది బాగా. ఒక 1 వీక్ ఫుల్ రెయిన్ అనమాట. అక్కడ ఉండడానికి ఏమి ఉండదు. మామూలుగా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా తుఫాను చేయడంతోటి వీళ్ళకి ఎవరికీ నోటీస్ లేకపోవడంతో మేము అందులో ఉండిపోవడం జరిగింది. 1 వీక్ ప్రతిరోజు వర్షం పడడం, కాసేపు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ గ్యాప్ ఇస్తే మళ్ళీ రైన్ పడుతూనే ఉండేది రాత్రి పగలు. తినడానికి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ అయిపోవడంతో 2 చిన్న పిల్లలు చనిపోయారు నాతో పాటు ఉన్నవాళ్ళు. అసలు తినడానికి లేని టైంలో వాళ్ళు చనిపోవడం మేమందరం ఎంతో భయపడి, నేను చిన్నోడిని, 12, 13, 14 సంవత్సరాల ఏజ్ ఉంటది. అసలు ఆకలికి చనిపోయే టైంలో కూడా దేవుడు ఎంతో సాయం చేసి ఆ భయంకర తుఫాన్ నుంచి 1 వీక్ తర్వాత మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ వెళ్ళడంతో ఇలా తప్పిపోయారు, ఇరికిపోయారు అని చెప్పి మా కోసం వెతుక్కుంటూ వాళ్ళు వచ్చి రెస్క్యూ చేసిన తర్వాత మళ్ళీ ఆ టైంలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆ టైంలో కూడా విడిచిపెట్టి నన్ను మర్చిపోయి ఉంటే ఆ రోజే నేను చనిపోయేవాడినేమో. ఆ తర్వాత నేను 10th క్లాస్ వేరే ప్రైవేట్ స్కూల్‌లో, హోమ్‌లో మాకు టీచింగ్ చెప్పేవాళ్ళు, చక్కగా అన్నీ బానే ఉండేవి. వచ్చిన తర్వాత 10th క్లాస్ స్టడీకి నాకు స్కూల్‌కి అలౌ లేకపోవడంతో నేనే చదువుకోవాల్సి వచ్చేది. ఎగ్జామ్ అటెండ్ చేయడానికి మాత్రమే వెళ్ళి ఎగ్జామ్ రాసాననమాట. అసలు స్టడీ, ఎగ్జామినేషన్, టెస్ట్‌లు అన్నీ ఏమి ఉండేవి కాదు. ఓన్‌గా నేనే చదువుకొని, నాకు హోమ్‌లో నేర్పించిన బుక్స్ అవి తీసుకొని చదువుకొని, దేవుని కృపను బట్టి సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యాను. అసలు ఎగ్జామ్ పాస్ అవుతానేమో అన్న ఇదే భయం అసలు. నాతో రాసిన వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతే నేను మాత్రం సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యాను. ఆ రోజు అసలు నా ఆనందం, నేను అసలు ఓన్‌గా చదువుకొని రాస్తే అసలు ఎలా పాస్ అయ్యానో కూడా తెలీదు. అక్కడ ఏం రాసానో కూడా తెలీదు. కానీ నిజంగా దేవుని యొక్క మహాకృప, గీత అంటే మాకు నేర్పించిన ఇంగ్లీష్ అదంతా. ఇంగ్లీష్‌లో అయితే నాకు చక్కగా ఇప్పటికీ అందరూ చెప్తాను. ఎందుకని చెప్పుకుంటానంటే, నాకు ఆ సందర్భాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలన్న దీని కోసం 82 మార్క్స్ వచ్చాయన్నమాట నాకు. 82 మార్క్స్. ఓన్‌గా చదువుకొని రాస్తేనే నాకు 82 మార్కులు వచ్చినాయి 10థ్‌లో. సో, అది అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు ఒరిస్సా నుంచి రావడం ఈ కాకినాడకి, ఉప్పాడకి. అయిన తర్వాత నేనెళ్ళి చదువుకుంటానని చెప్పానంటే, అమ్మ తీసుకెళ్ళి వెళ్ళి పెద్దల ఇంట్లో నేను రోజు చదువుకుంటాను, కాలేజ్‌కో వెళ్తాను, నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవుతానని చెప్పి అడిగితే, ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు విసిగిపోయి, "మా వల్ల కాదు, మేము చదివించలేము. నువ్వు ఉండాలనుకుంటే ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవచ్చు" అని రోజు ఒక రకమైన వాతావరణం ఉండేది. అయితే ఒకరోజు తీసుకెళ్ళి పెద్దల్లో తగువులాంటిది పెట్టారనమాట. వీడు చదువుకుంటానంటే వీడిని ఇంట్లో మేము వదిలేస్తాం, వీడు నచ్చిన చోట వెళ్ళిపోమని చెప్పండి. పనికెళ్ళి ఏమన్నా చేసి ఏమైనా పోషించడానికి ఏమైనా సహాయపడతారంటే ఉండమని చెప్పండి అని చెప్పేసి, అసలు నాకు ఆ టైంలో అలాంటి జడ్జిమెంట్ అందరిలో ఇప్పటికీ నేను మర్చిపోను అసలు. చదువుకోవడానికి అవకాశం లేని టైంలో వీళ్ళు పనికి ఎంత అడిగినా కూడా నాతోటి మా ఫ్రెండ్స్ గాని, బంధువులు వీళ్ళు గాని చక్కగా కాలేజ్‌కో దేనికో జాయిన్ అయ్యి వాళ్ళు వెళ్తున్నప్పుడు పాలిటెక్నిక్ అని, ఇంటర్మీడియేట్ అని వాళ్ళు చదువుతుంటే ఎంతో వాళ్ళని చూసి ప్రతిరోజు ఏడ్చేవాడిని. అసలు నేను ఏం తప్పు చేశాను ప్రభువా? నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? మిగతా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? చక్కగా తింటూ ఆళ్ళందరికీ అన్ని అవసరాలు తీరుస్తున్నారు. అందరూ స్కూల్‌కి, కాలేజ్‌కి వెళ్తున్నారు కదా! నేనేంటి నా పరిస్థితి అని చెప్పి హోమ్‌లో నేర్చుకున్న ప్రార్థనా జీవితం, భక్తి జీవితం నేను బయటకొచ్చింది ఈ రోజుకి కూడా ఎప్పుడు విడిచిపెట్టలేదండి దేవుని కృపను బట్టి. మాకంతగా ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి ప్రార్థన జీవితంలో మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు హోమ్‌లో ఉండేటప్పుడు. నిజమైన భక్తి జీవితం అసలు ఎలా
ఈత అంటే ఎప్పుడు చెప్తా ఉంటారు, సముద్రంలో నీళ్లు ఎంత ఉప్పుగా ఉన్నా సముద్ర చేపలు చప్పగా ఉంటాయి కదరా. లోకంలో మనం ఉండేటప్పుడు యవనస్తులు ఎదుగుతూ వస్తున్నప్పుడు పాపంలో మనం ఉంటాము, కానీ పరిశుద్ధంగానే జీవించాలి, దేవుని భయపడాలి. ఆ చేపలు చూడండి, ఆ సముద్రంలో ఎంత ఇదిగా ఉన్నా అని చెప్పి ఎప్పుడు మాకు ఏదో సందర్భంలో నాకు టీచ్ చేస్తూ ఉండేవారు. నాకు ఇంగ్లీష్ టీచర్ గా చేశారు 9th టైం పీరియడ్ లో. మా నాన్నమ్మ కూడా మాకు 9th క్లాస్ 8th క్లాస్ క్లాసులు తీసుకునేవారు. అప్పుడప్పుడు వచ్చి మాకు చక్కగా వీళ్ళందరూ వేసిన ఈ ఫౌండేషన్ తో నేను ఏ రోజు ఎప్పుడు దేవుడిని విడిచిపెట్టలేదు. నేను ధైర్యంగా చెప్పగలను. ప్రార్థన చేసుకోవడం, నాకు నేనే ఓన్ గా బైబిల్ చదువుకోవడం, ప్రతిరోజు చదవడం, ఇయర్లీ ఒకసారి నా బైబిల్ ఖచ్చితంగా పూర్తి చేయడం, ప్రార్థన ఇదే నాకు బాగా తెలుసు. బాగా నాకు దేవుడి వల్ల బాగా నేర్చుకున్నాను. అయితే 2006 ఆ టైంకి నా 10th పూర్తవడం తర్వాత నేను అమ్మ వాళ్ళ పరిస్థితిని బట్టి వెల్డింగ్ వర్క్ కి జాయిన్ అయ్యాను. దగ్గరలో వాకిలిపూడి ఏరియాలో చిన్న వెల్డింగ్ వర్క్ షాప్ లో మా మా ఊరి ఆయన రాజు అని, ఆయన అన్నయ్య అవుతారు, ఆయన తీసుకెళ్లి జాయిన్ చేశారు అనమాట. 1 year తర్వాత నుంచే వెల్డింగ్ వర్క్ నేర్చుకున్న. వెల్డింగ్ వల్ల వచ్చే ఆ స్మోక్, దాని వేడి, ఆ హీట్, అంత ఇష్యూస్ వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చేటివి. వెల్డింగ్ చేయడం వల్ల, గ్యాస్ కటింగ్ అది చేయడం వల్ల, వర్క్ వల్ల నాకు హెల్త్ సెట్ అయ్యేది కాదు. ప్రతిసారి ఎప్పుడు తరచుగా ఫీవర్, బాగా జ్వరం వచ్చేసేది. వస్తే ఒక వారం 10 రోజులు జ్వరం ఉండేది. మంచం మీద అలా పడి వదిలేసేవారు, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. హోమ్ లో అసలు ఏ రోజు నాకు నేను మంచం పట్టినన్న గుర్తే లేదు అసలు. ఒక్కసారి నాకు జ్వరం వచ్చి మూలున్నానేమో అన్న ఆలోచన కూడా లేదు. అసలు జ్ఞాపకం కూడా లేదు మాకు. దేవుడు మమ్మల్ని అంతగా ఆరోగ్యంతో నన్ను ఎంతో సహాయం చేసి, డాడీ మమ్మీ వాళ్ళు, రత్నక్క వాళ్ళు వీళ్ళందరూ ఎంతో చక్కగా చూసుకునే వాళ్ళు. అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అందరూ చూడడానికి వచ్చిన ఎవరైనా సంఘంలో కానీ బంధువులు కానీ, ఏంటమ్మా మీ అబ్బాయికి జబ్బు మనిషా, ఎప్పుడు చూసినా జ్వరం వచ్చి పడతాడు, మంచి పట్టేస్తాడు, ఇలాంటి వాడిని కన్నవేంటమ్మా అని చెప్పేసి వాళ్ళు అంటే, వాళ్ళు ఇంకా ఇది అయిపోయి అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. దాని నుంచి అలా బయటకు వచ్చేవాడిని. మళ్ళీ వర్క్ వెళ్తూ రావడం. 60 రూపాయలు జీతం రోజుకి. 60 రూపాయల జీతానికి నేను వెళ్ళి, ఆ వచ్చే జీతం వచ్చి ఇంటికి ఇస్తే వెళ్ళినాను. మా ఇంట్లో పోషణ కోసం అమ్మ నాన్న అసలు పట్టించుకుని కాదు. అమ్మ మాతోనే ఇప్పటికీ ఉంది. అలా వెల్డింగ్ వర్క్ లోనే ఒక 5-6 సంవత్సరాలు పనిచేశాను. 5-6 సంవత్సరాలు చేశానంటే నేను 10th ఆపేయడం తోటి నెక్స్ట్ హైయర్ స్టడీస్, నెక్స్ట్ స్టడీస్ క్లాస్ వెళ్ళకపోవడం తోటి నాకు ఏం చేయాలన్నా ముందుకి నా కెరీర్ అసలు ఎవరు గైడ్ చేసిన వాళ్ళు కానీ, చెప్పిన వాళ్ళు కానీ, మా ఊరి ప్రాంతంలో మా ఈవెన్ సంఘంలో కూడా ఎలా ఉంటదంటే, ఎవరన్నా కొంచెం ఆర్థికంగా బాగున్నారంటే అందరూ వాళ్ళతో మాట్లాడడమే, వాళ్ళకే సాయం చేసేవాళ్ళు, వాళ్ళకి కొంచెం అడ్వైస్ చేసి, ఇప్పటికీ సేమ్ కల్చర్ అలానే ఉంది. అది ఎందుకు అలా ఉందో, అది దేవునికి మాకెందుకు అంత దూరంగా ఉన్నారు అనేది తెలిసేదే కాదు అసలు. ఎవరు మాట్లాడేవారు కాదు. ఎవరైనా మాట్లాడితే ఎక్కడ వీళ్ళకి సహాయం చేసేస్తదేమో, వీళ్ళు అన్నం పెట్టాలేమో, డబ్బులు ఇవ్వాలేమో, బట్టలు ఇవ్వాలేమో, ఇదే ఆలోచనతో చూసేవారు తప్ప ఎవరు కనీసం మాట్లాడేవారు కాదు. 5-6 సంవత్సరాలు వెల్డింగ్ వర్క్ లోని ఎన్నో సార్లు అసలు మంచం పడ్డం. ఆ చివరికి అందరూ జబ్బు మనిషి అని చెప్పి పేరు పెట్టేసి, "వీడు జబ్బు మనిషిరా." ఏదో ఒక హెచ్ఐవి పేషెంట్ చూస్తే ఆ టైంలో అంత ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి ఎవరు అంతగా హీనంగా చూసేవాళ్ళు. జాన్సన్ అంటే ఒక జబ్బు మనిషి. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. అసలు వాళ్ళందరిలో ఎవరికి వెళ్ళి ఆడుకోవడానికి టైం ఉన్నది. సాయంత్రం పూట ఎవరు రానిచ్చేవారు కాదు. సండే స్కూల్కి వెళ్తే అక్కడ ఇదిగా చూసేవారు. చర్చిలో పాస్ట్ గారు ఏదో సందర్భంలో వాక్యంతో నన్ను ఎగ్జాంపుల్ గా వాడుకునే వాళ్ళు. ఎంత నరకం అసలు చర్చ్. ఇది కూడా ఎన్నో బాధలు పడ్డాను చర్చిలో. సంఘంగా, కుటుంబ సభ్యులుగా, బంధువులుగా ఎవ్వరు ఆదరించిన వాళ్ళే లేకపోయారు. వెల్డింగ్ పని చేసుకుంటే ఎవరో ఒక అన్నయ్య చెప్తే ఐటీఐ చేయి, నీకు కెరీర్ బాగుంటది, నెక్స్ట్ ఎంతకాలం ఇదే పని చేసుకుంటావు అన్న చెప్పడంతో నేను ఐటీఐ ప్రైవేట్ గా కట్టి డైలీ వర్క్ వెళ్తూ, సండే పూట కాలేజ్కి వెళ్ళి అటెండ్ చేస్తూ, ఒక్కోసారి అవ్వకపోతే మానేస్తూ, ఇంకా అలా అటెండ్ చేస్తూ 2 years ఐటీఐ అని దేవుని కృపను బట్టి మంచి మార్క్స్ తో పాస్ అయ్యాను. ఐటీఐ పాస్ అయ్యాను కానీ మళ్ళీ అదే వర్క్ షాప్ లో ఉండడం, ఆయన ఏమి జీతం పెంచకపోవడం. వర్క్ అయితే చాలా బాగా పనిచేసేవాడిని. ఎంత బాగా పనిచేసేవాడిని, అందరిలో యాక్టివ్గా ఉండేవాడిని. ఏ పని చెప్పినా దాన్ని చక్కగా పని చేసేవాడిని.
ఆ ప్రయత్నంలో అసలు ఎంత మెచ్చుకున్నవారు కానీ ఎవరు మేనేజ్మెంట్ కూడా అసలు నాకు శాలరీ పెంచేవారు, జీతం పెంచేవారు కాదు. అది ప్రసంగి 9:10 వాక్యం ఉన్నట్లు చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏ పని అన్నా శక్తివంచన లేకుండా చేయమని వాక్యం ఉంటది కదా. అలా బైబిల్లో నాకు విన్న వాక్యాలు, నేను నేర్చుకున్నవి, దేవుడు నాకు ప్రేరేపించింది, వీటిని పెట్టుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ ఎక్కడా పడిపోకుండా ఐటీ పూర్తి చేసుకొని నా పని ఏం పని ఇచ్చినా చక్కగా చేస్తూ ఆ తర్వాత అలా ముందుకి ఒక 5-6 తర్వాత 2010 ఆ టైంకి సేఫ్టీ కోర్సు షిప్పుల్లో వర్క్ చేసే వాళ్ళం, పోర్ట్లో వెల్డింగ్ పని అది చేసేవాళ్ళం. అట్లా షిప్పుల్లో ఒక సేఫ్టీ ఆఫీసర్ కొంచెం నా యాక్టివిటీ చూసి కొంచెం ఇదయ్యి కొంచెం ఎంకరేజ్ చేసి నువ్వు కొంచెం ఇది చదువుకోవచ్చు కదా, ఏదన్నా కోర్స్ చేయొచ్చు కదా, సేఫ్టీకి ఏదైనా ఉంటుందని అంటే ఆ విషయం తీసుకెళ్ళి మళ్ళీ మా పాస్టర్ గారు చెప్పాము. అయ్యగారు అలా అంటున్నారండి అంటే, మంచిది చేయబాబు, బాగుంటది, కెనడాలో మా తమ్ముడు బాగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పంపిస్తాను అని చెప్పి ఆయన కొంచెం సపోర్టివ్ గా మాట్లాడడంతో ఎంకరేజ్ అయ్యి ఆ సేఫ్టీ కోర్స్ చేశాము. అది కూడా కరెస్పాండెంట్ గానే వర్క్ చేసుకుంటూనే వర్క్ చేసుకుంటూనే చదువుకున్నాను అనమాట. అయితే స్టడీ అయిపోయిన సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి పాస్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేవు అన్న ఇదే చెప్పి నన్ను అసలు పట్టించుకోలేదు. అవకాశం అంటే అప్పుడు చెప్పిన ఎంకరేజ్మెంట్ తో చెప్పిన మాటలు ఆ రోజు నేను వెళ్ళి అడిగేసరికి అది లేకపోయింది. సేమ్ అలానే ఎవరికైనా ఆర్థికంగా బాగున్నారంటే అందరికి సాయం చేసినట్టే ఉండేవాళ్ళు అందరూ. ఆ టైంలో అది కూడా నాకు లేకపోయింది. చివరికి ఇంకా వెల్లింపు పనే అయ్యేది. ఇంకా వెల్డింగ్ పని చేసి లాస్ట్ కి నరాల బలహీనత వచ్చేసి నేను ఇంకా ఆ వర్క్ చేయడానికి పనికి రాకుండా పోయినమాట. ఇంకా వర్క్ మానేసి ఇంక ఇంటి దగ్గర ఉండేటోడిని. ఏంటి ప్రభు నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయాను, ఇంతలా పోయాను, నరాల బలహీనత అంటున్నారు, కొంతమంది ఏమో చనిపోతాం అంటున్నారు, కొంతమంది జబ్బు మనిషి అంటున్నారు, ఇంట్లో వాళ్ళు చెదరేస్తున్నారు, బయట పంపుతున్నారు. అది ఏంటని నా ప్రార్థన చేతి ఏ రోజు నేను విడిచిపెట్టలేదు. అసలు మా వాళ్ళు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ అడుగుతా, దేవుడి దగ్గర నేను అడుగుతూ చెప్తా ఉంటాను, దేవుడికి ఏంటి ప్రభా, నాతో ఉన్న వాళ్ళు చక్కగా ఆడుకుంటూ తింటూ చక్కగా ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకుంటున్నారు కదా, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు, షికారులు చేస్తున్నారు, అదే ఇది లోకల్లో వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు కదా, నేను ఎందుకని ఇలా స్టిక్ అయి ఉండాలి, నేను ఎందుకు అలా చేయకూడదు, ఎందుకు నేను చేయలేనా అని. అయినా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చావు, ఎంతో నన్ను ఈ స్థితిలో పెట్టావు కదా ప్రభావ, ఆత్మీయంగా ఉన్నారంటే అందుని బట్టి నీకు వందనాలు అని చెప్పి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను విడిచిపెట్టిన సందర్భం లేదు, దేవుని వదిలేసిందే లేదు. అది తినడానికి లేకపోయినా, ఆరోగ్యంగా నేను బలహీన పడిపోయినా, ఇంట్లో వాళ్ళు సంఘం వాళ్ళు ఎవరు తృణీకరించినా కూడా దేవుడు నాకు ఇచ్చిన మంచి ఆధిక్యత అదంతా హోమ్ లో నాకు ఇచ్చిన ఫౌండేషన్. అయితే ఆ రోజు ఆ టైంలో ఎన్నోసార్లు నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఒక సీరియస్ గా అయితే 2 టైమ్స్ అటెంప్ట్ చేశాను. చనిపోతాను, ఇంకా నా వల్ల కాదు, భరించలేకపోతున్న అవమానాలు. అసలు వాళ్ళందరిలో అలాంటి మాటలు వినడం, వాళ్ళందరూ అవమానిస్తూ ఉంటే హ్యాండ్ తీసుకోలేకపోయేవాడిని అసలు. కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు, ఎవరైనా మాట మొహమ్మద్ అనేస్తే ఏడ్చేస్తాను, అంత సెన్సిటివ్ గా ఉంటాను. ఎందుకంటే నేను ఎవరికి హార్డ్ గా ఎవరిని నేను తీసుకోను, ఎవరికి హార్డ్ గా ఎవరి దగ్గర హార్డ్ గా బిహేవ్ చేయను అనమాట. ఎందుకంటే నా భక్తి జీవితం మీద నేను ఎప్పుడు భయపడుతూ ఉంటాను. నా ప్రవర్తన అంతటా ఎందుకు జాగ్రత్తగా చూసుకోమని వాక్యం చెప్పినట్టుగా ప్రతిదీ ఏదో ఒక సందర్భంలో వాక్యాన్ని నేను అలవర్చుకుంటూ దాన్ని నేను పెట్టుకొని ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మనం ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్పేసి వాక్యం మన కీర్తనలు చెప్పినట్టు యవనస్తులు దేని చేత నడకను శుద్ధి చేసుకుంటారని ఆ వాక్యాలన్నీ జ్ఞాపం చేసుకుంటూ చదువుకుంటూ ప్రతిరోజు వాక్యం ద్వారానే చేశాను. కానీ ఆ టైం కూడా ఈ వాక్యాలు ఈ ప్రార్థన జీవితం వల్ల దాన్ని ధైర్యంగా చేయలేకపోయాను. నిజంగా చేస్తే ఆ రోజు నా పరిస్థితి ఏమైపోయిందో నేను ఇప్పుడు చనిపోయి ఉండేవాడిని ఈ పాటికి. కానీ దేవుడు నన్ను 2-3 సార్లు ఆపారు. అయితే ఒకసారి 10th క్లాస్ తర్వాత ఇవన్నీ అయిపోయి వర్క్ మానేసి ఈ కండిషన్ లో నేను చేస్తున్న ఈ సూసైడ్ అటెంప్ట్స్ లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒకసారి అనిపించింది, ఒకసారి డాడీ ఫోన్ చేసి మాట్లాడదాం, ఎందుకో ప్రేరేపణ వచ్చింది, ఒకసారి వెళ్ళి కలుద్దాం, డాడీ వాక్యం చెప్తా ఉంటే అలా వినాలనిపిస్తాను. అలా కూర్చొని ఎంతసేపు చెప్పినా, ఎన్ని ఇయర్స్ చెప్పినా కూర్చొని విని ఓపుకుంటుంది. నాకు అంత అనిపిస్తుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, దేవుడే నాతో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అయితే ఆ రోజు నాకు వచ్చిన చిన్న ఆలోచనతోటి
ఎవరి దగ్గర ఫోన్ తీసుకున్నావు, డాడీ ఫోన్ చేసి డాడీ ఇలా వస్తాను డాడీ హోమ్ కంటే, నువ్వు ఎనీ టైం రావచ్చు నాన్న, అలా ఏం లేదు, నువ్వు ఫోన్ చేయడం ఎందుకు, డైరెక్ట్గా వచ్చేసి ఏం పర్లేదు, నీకు అడ్రస్ తెలుసు కదా అని చెప్పి ఆయన నన్ను ఎంతో ప్రేమతో మళ్ళీ అంటే అప్పటికి నాకు ఒక 6-7 ఇయర్స్ గ్యాప్ వచ్చింది హోమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. నాకు తెలిసి నేను అదే ఫస్ట్ కాల్ అనుకుంటా, అన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత నేను డాడీ వాళ్ళతో మాట్లాడటం. అయితే నాకు ఈ ఈ సందర్భం ముందే ఒక చిన్న ఇది జరిగిందండి, ఆపరేషన్ ఒకటి జరిగింది. 24 hours పెయిన్ అపెండిసైటిస్ ఏదో అంటారు కదా అది. తిండి సరిగ్గా తినకపోవడం తోటి 24 hours పెయిన్ రావడంతో హాస్పిటల్లో వెళ్ళిన పని దానివల్ల ఏదో చెప్పి డాక్టర్స్ ఆపరేషన్ చేశారు. అయితే ఆ టైంలో నాకు అనిపించింది, ఎవరితో మాట్లాడాలని అనిపించలేదు కానీ డాడీ వాళ్ళు ఫోన్ చేస్తే బాగుండు, మమ్మీ వాళ్ళతో మాట్లాడుతాను అనిపించింది. నేను వాళ్ళు ఫోన్ కూడా చేయలేదు. అయితే మా చిన్నాన్న దగ్గర నెంబర్ తీసుకొని అనిపించిన తర్వాత కొంచెం ధైర్యం చేసి డాడీ వాళ్ళకి చిన్నాన్న చెప్పాను, ఒకసారి ఫోన్ చేయండి డాడీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. వెంటనే డాడీ వాళ్ళ లైన్ దొరకడం, మాట్లాడడం, ప్రార్థన చేయడం, అదే నన్ను అలా అయిపోయింది వాళ్ళు బాధపడి అసలు నాకు భలే అనిపించింది. అసలు నాకు వాళ్ళు ఎందుకు గుర్తొచ్చారు, మిగతాలు అందరూ ఎందుకు గుర్తులేరు అని చెప్పేసి. ఎందుకంటే హాస్పిటల్లో కూడా పెట్టేసి వెళ్ళిపోయారు. 9 days తర్వాత సూచస్ తీద్దామని అన్నప్పుడు రమ్మనంటే వెళ్ళిపోయారు అనమాట. మా పేరెంట్స్ అంతా ఈ చేపల రీత్యా దీని వల్ల. సో ఆ టైంలో అలా మంచం పడ్డది కారణం ఇది ఒక కండిషన్ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ ఫోన్ చేసి డాడీకి నేను అడిగిన తర్వాత రమ్మనంటే నేను హోమ్కి వెళ్ళాను. ఎందుకంటే ఒక టైం పీరియడ్ పెట్టుకున్నా. ఆ టైంలో అయితే మార్చ్ 2025 ఆ టైం డేట్ అది 2014లో. ఈ మంత్ ఎండింగ్ కల్లా నాకు ఏదో ఒక పని దొరకాలి, ఎక్కడన్నా ఒక చిన్న పని ఉంటే వెళ్ళాలి, వెళ్ళి మానేయాలి, వెళ్ళిన పని తప్ప ఇంకే వర్క్ అని వెళ్ళొచ్చు, సేఫ్టీగా ఏదైనా దొరికితే చేసుకుందాం అని చెప్పి ఎన్నో ప్రయత్నం చేసేవాడిని. మా కాకినాడలో పోర్ట్లో చెప్పులు లేకుండా తిరిగేటువంటి, ఎండలో పడి ఎటు వెళ్తాను, ఎక్కడెక్కడ వెళ్ళేది. ఎన్నో కంపెనీలకు వెళ్ళి నాకు తెలిసిన నా చేతిలో ఉన్న 10th 2-3 సర్టిఫికేట్లు పట్టుకెళ్ళి ఏదైనా ఉద్యోగం ఉంటే ఏదైనా పని ఉంటే ఇస్తారా, ఒక 1 year అన్నా సరే మీ దగ్గర ఫ్రీగా పని చేస్తాను, నా పని ఇస్తేనే మీరు నాకు జీతం అని అడుక్కునేవాడిని వెళ్ళి. నిజంగా అసలు తినడం లేకున్నా అక్కడ, అలాగే వైజాగ్ లో కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా అలాగే తిరిగేవాడిని, ఎండలో పడి ఇక్కడ ఏ పని దొరికేది కాదు, విసిగిపోయి అలిసిపోయి ఆఖరికి సూసైడ్ చేసుకుందాం ఆలోచన ఎండ్ పెట్టేసుకొని, ఇంకా ఈ మంత్ ఎండింగ్ ఇంకా చివరికి నేను నా వల్ల కాకపోతే ఇంకా నేను సూసైడ్ చేసుకొని చనిపోతాం, అమ్మ వాళ్ళు ఎవరు చెప్పకుండా అని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను మెంటల్ గా. ఆ టైంలో నాకు నేను అనిపించి ఫోన్ చేస్తే డాడీ రమ్మని చెప్తే హోమ్కి వెళ్ళాను. హోమ్కి వెళ్తే డాడీ సాటర్డే నైట్ వెళ్ళాను, సండే మెసేజ్ విందాము, డాడీ వాకింగ్ చెప్తారు కదా, దేవుడు ఏమైనా నాతో మాట్లాడి ఏమైనా ద్వారం తెరుస్తారేమో, హెల్ప్ చేస్తారేమో, ఇంకా ఎలాగే ఈ 15-10 days కదా నేను ఉంటాను. ఎందుకంటే మెంటల్ గా ఫిక్స్ అయిపోయి అనమాట, చనిపోదాం నా వల్ల కాదు అని. కానీ ప్రతిరోజు దేవుడు ఏడ్చేవాడిని, ఏం చేశాను ప్రభావ, నేను ఏం తప్పు చేశాను, ఎందుకని ఇవన్నీ నేను ఇలా అయిపోయింది నా బ్రతుకు అని చెప్పి ఏడ్చేటోడిని. అది హోమ్కి వెళ్తే హోమ్ లో డాడీ ఆ రోజు మంచిగా చక్కగా వాకింగ్ మొదలెట్టి వాకింగ్ చెప్తున్నారు అనమాట. అపోస్తల కార్యం నుంచి వాకింగ్ స్టార్ట్ చేశారు. ఆ అపోస్తల కార్యం 15-20 నుంచి విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసేవారని ఆ వాక్యంలో డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మనం ఏదైనా చికెన్ తినాలన్నప్పుడు ఆ గొంతు పిసికి దాన్ని చంపకూడదు, కట్ చేసుకొని తినాలి, ఆ బ్లడ్ తినకూడదు అని. నేనేమో కూర్చొని ఆపోజిట్ లో అందరూ పిల్లలతో కూర్చొని, ఏంటి ప్రభా నేను వచ్చింది, నేను ఏదో నాకు ప్రేరేపించారు, ఇక్కడ వెళ్ళు నేను ఉన్నాను అని చెప్పేసి నా ఇదిగానే వచ్చాను కదా ప్రభా, తీరా ఇక్కడ వస్తే డాడీ చెప్తున్న వాక్యం నాకు అని నేను ఒక రకమైన యుద్ధం చేస్తున్నాను దేవునితో, వాకి వింటూనే చిన్నపాటి పోరాటం చేస్తున్నాను అనమాట. ఏంటి నాకు ఈ రకమైన మెసేజ్ ఏంటి, అసలు నేను నా పరిస్థితిని బట్టి ఇలా వస్తే ఇలాంటి మెసేజ్ చేస్తున్నారు ఏంటి అని నేను చేస్తున్న టైంలో సడన్ గా మెసేజ్ చేంజ్ అయింది. డాడీ ఆ పాట నుంచి డాడీ మెసేజ్ లో ఆ రోజు మరి ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చిన సందర్భంలో అనుకున్నారో లేదు నాకైతే తెలియదు, కానీ సడన్ గా అబ్రహాం కోసం చెప్పడం మొదలు పెట్టారు. దేవుడు ఆయనకు వాగ్దానం చేయడం, వాగ్దానం చేసిన 70 సంవత్సరాలప్పుడు ఆయనకు వాగ్దానం చేయడం, 100వ సంవత్సరానికి కుమారుని ఇవ్వడం,
ఇన్ని ఇయర్స్ లో ఆయన ఎంత విశ్వాసంగా దేవుని మీద ఆధారపడి ఉన్నారని అప్పుడు నాలో ఒక రకమైన వైబ్రేషన్స్, ఒక రకమైన ఉత్సాహం, హ్యాపీనెస్ అన్నమాట. అసలు నిజంగా దేవుడు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టే అనిపిస్తూ, ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వు వెయిట్ చేయి, నీకు ఏదో ఉద్యోగం వస్తుంది, నువ్వు వెయిట్ చేయి అని అసలు ఎవరో పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను అనిపిస్తున్నప్పుడు నేను ఏడుస్తూనే ఉన్నాను. ఆ వాక్యం మొత్తం ఏడుస్తూనే వింటున్నాను. అసలు నేను కొంత టైం తర్వాత ఆ వాక్యాన్ని కూడా మర్చిపోయాను. ఏడుస్తూ 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 ఇంక దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ప్రభావ నీకు వందనాలు నాయనా, నన్ను ఎంకరేజ్ చేసావు, నన్ను పట్టుకున్నావు. నేను నశించుకోవడం, నేను చనిపోవడం నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది ప్రభావ, నీకు వందనాలు. అబ్రాహాము విషయంలో మీరు చేసిన మేలు నా జీవితంలో కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను యేసయ్యా, నీకు వందనాలని అసలు ఏడుస్తూనే ఉన్నాను. ఇంతగా ఆనందపడ్డానంటే ఆ రోజు ఎంకరేజ్ చేయబడ్డాను. దేవుడు నిజంగా అనిపించింది. నశించుకోవడం దేవునికి నచ్చదు కదా, ఇష్టం కాదు కదా ఆయన బిడ్డలు అని. ఆ రోజు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన తర్వాత నేను హోమ్ నుంచి డాడీకి మెసేజ్ అయిపోయిన తర్వాత చెప్పాను, డాడీ ఇలా అయిందా అంటే, ఓ కంగ్రాట్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ రా, అసలు నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది, చిన్న సాక్ష్యం చెప్పొచ్చు కదా పిల్లలకి అని చెప్పి మళ్ళీ డాడీ ఎంకరేజ్ చేయడంతో చిన్నపాటిది మా పిల్లలతో అందరితో షేర్ చేసుకున్నాను. అయితే 2 days తర్వాత నేను మళ్ళీ హోమ్ నుంచి వచ్చాను. మళ్ళీ విన్నాను, వాక్యం అయితే విన్నాను కానీ మళ్ళీ నా ఆలోచనలన్నీ అటే వెళ్తున్నాయి. టైం అయిపోతుంది కదా, 20వ తారీఖు, 25, 26 ఇలా వచ్చింది. ఇంకా ఏంటి, 3-4 days అని మనం డెడ్ లైన్ పెట్టుకున్నాం, ఎలాంటి ఆపర్చునిటీస్ లేవు అని చెప్పేసి అని అనుకునేటప్పుడు మా పాస్టర్ గారు అబ్రహం గారని కాకినాడలో డాడీ వాళ్ళకి తెలుసు. ఆయన మీటింగ్స్ ఏదో కండక్ట్ చేస్తే పాంప్లెట్స్ పంచడానికి మమ్మల్ని తీసుకెళ్ళారు అనమాట. సామర్లకోట, ఉప్పాడ, ఈ పిఠాపురం ఈ ప్రాంతాలన్నింటిలో ఆ ఎండలను అలాగే ఇంకెలాగే మనం డెడ్ లైన్ పెట్టుకున్నాం కదా, దేవుని పనే కదా చేద్దాంలే, ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి నేను వెళ్ళి ఆ ఎండతో పాటు ఆ పని చేస్తూ ఉంటే ఆ రోజు 2 days తర్వాత ఈవినింగ్ కి ఫోన్ చేసాడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, నాతో సేఫ్టీ చేసిన అబ్బాయి, ఇలా మెగా కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయి, ఏమన్నా ట్రై చేస్తావా, వెళ్తావా అని అంటే, అయితే నేను సరే అని చెప్పేసి, అది కంపెనీ తెలీదు, హైదరాబాద్ అసలు కొత్త, ఎక్కడ తెలియదు, ఎలా వెళ్ళాలి కూడా తెలియదు అని ఆయన అడిగితే ఆయన అడ్రస్ అన్ని ఇచ్చి అప్పుడు అన్ని వాళ్ళు చెప్పాను, ఇలా ఏదో వచ్చిన ఇంటర్వ్యూ అని వెళ్ళొస్తాను అని చెప్పేసి అనమాట. అంటే ఇల్లు ట్రై చేయరా ఏముంది అని అంటే, నేనే ఉత్సాహంతో ఇంకా అలాగే అయితే అయింది, ఇది లేకపోతే ఇంకా మనం డెడ్ లైన్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి ఇంక బయలుదేరి వెళ్ళాను. అయితే నాకు వాక్యం, దేవుణ్ణి నీకున్నాను కదా, నేను నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. యెషయా 43 నుంచి నాతో మాట్లాడడం వాగ్దానం చేశాడు దేవుడు. యాకోబు నేను సృజించిన వాడకు, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలుస్తున్నాను, నీవు నా సొత్తు అని చెప్పి నాకు వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం పట్టుకొని ఇంకా నేను వెళ్ళాను. ఏదైతే అయింది దాన్ని చూద్దాం, అటెండ్ చేద్దాం అని చెప్పేసి అది ఇంటర్వ్యూ అటెండ్ చేసినా నాకు అనిపించింది, అది అసలు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ లో ఉన్నారు, 2-3 GMలు కూర్చున్నారు ఆపోజిట్ లో ఇంటర్వ్యూ చేసే వాళ్ళని. అందరూ ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళందరూ ఒక 4 మంది వరకు సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. అయితే నేను అటెండ్ చేసిన బయటకు వచ్చే ముందు అనుకున్నా, ఏంటి ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కరు మంచి ఏమంటారు దేహదారు, హ్యాండ్సమ్ గా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, హైట్ ఉన్నారు, బాగున్నారు, నేను మాత్రం ఇంత ఎలా ఉన్నాను, నన్ను ఎవరు తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుని బయటకు వచ్చాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి నాకు కాల్ వచ్చింది ఆ కంపెనీ నుంచి, నీకు ఇలా ఆఫర్ చేశారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి. అయితే నేను ఎంతో ఆనందంతో అసలు ఆ మాట విని ఆ ఫోన్ కాల్ తోటి అప్పటికి రిటర్న్ ట్రైన్ ఉన్నాను. నేను అసలు ఎంతో హ్యాపీగా, నిజంగా దేవుడానికి వందనాలైనా 29 మార్చి అనమాట ఆ రోజు ఆ డేట్. అయితే నీకు April 5th దాకా టైం ఉందమ్మా, మీరు జాయిన్ వచ్చారంటే, నేను ఇంకా లేదు సార్ నేను వస్తున్నాను చెప్పేసి అని April 1st కి జాయిన్ అయిపోయాను. అలా దేవుడు నాకు నా జీవితంలో ఎన్నో మేలు చేశారు. ఎప్పుడో ఎన్నో సందర్భాలు చనిపోయినప్పుడు కూడా నన్ను కాపాడి, నన్ను రక్షించి, నన్ను ఎప్పుడు ఎక్కడ విడిచిపెట్టలేదు. అసలు ఎన్నో సార్లు అటెంప్ట్ చేసినా కూడా నన్ను దాని నుంచి బయటపడేలాగా చేశారు తప్ప దాంట్లోకి నన్ను వదిలేయలేదు. ఆ సందర్భంలో కూడా దేవుడు నన్ను ఆ తర్వాత ఆ ఉద్యోగం రావడం, నేను జాయిన్ అవ్వడం, అప్పుడు నన్ను గుజరాత్ వడోదరలో ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పంపించారు హైదరాబాద్ నుండి. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సందర్భంలో దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తున్నారు అనమాట. ఎక్కడ నన్ను విడిచిపెట్టలేదు దేవుడు. ఆత్మీయంగా ఎక్కడ నేను దేవుని వదిలేయలేదు. ఎన్నోసార్లు పడ్డాను,
ఎన్నోసార్లు లోకంలో పడిపోయినా మళ్ళీ వెనక్కి నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేచిన వాక్యం ఉన్నట్టుగా ఆ వాక్యం పట్టుకొని ఎక్కడైనా వెనక కుడికి గాని ఎడమ గాని పడిపోతానేమో అని చెప్పేసి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అదే ప్రార్థన చేస్తూ ఉంటాను నేను కుడి తట్టాను ఎడ తట్టాను తిరుగుతును ఇదే తర్వాత దీనిలో నడుగుడే నాకు ఒక స్వరం నాకు వినిపిస్తుంది అని చెప్పి నాకు దేవుడు వాగ్దానం చేసేవారు. ప్రతి వాక్యాన్ని నేను ఎత్తిపెట్టుకొని నా ప్రార్థన జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో దాన్ని అసలు విడిచిపెట్టింది లేదు. దాన్నే నేను ఏమంటారు దాన్ని ధ్యానం చేసుకుంటూ దేవుడు నాకు అన్ని సందర్భాల్లో సహాయం చేశారు. ఈ తర్వాత నేను మెగా కంపెనీలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత ఆఫ్రికా వెళ్ళడానికి కూడా దేవుడు సహాయం చేశారు. ఆ సందర్భంలో నా దగ్గర అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా నువ్వు ఉద్యోగం ఇచ్చే బ్రో నీకు వందనాలు. నీకు ఇష్టమైతే నాకు బయటకు వెళ్ళడానికి కూడా సహాయం దయచేయండి. ఎందుకంటే బయటకు వెళ్ళాలంటే దానికి క్వాలిఫికేషన్ కావాలని చెప్పి అడిగేవాళ్ళు మా కంపెనీ వాళ్ళు. నేను మన భార్య ఉష ఎంతో అనుకొని ప్రార్థన చేసేవాళ్ళం ప్రతిరోజు. దేవుడు నీకు ఇష్టమైతే ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు వీడు కాదు, నువ్వు కాదు, దానికి వేరే క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి అనేవారు అనమాట. అయితే మేము ప్రార్థన చేసేవాళ్ళం. నీకు ఇష్టమే ప్రభావ, నీ చిత్తమే, నీకు సాధ్యమే, అసాధ్యమైనది ఏం లేదు, నా సమస్య సాధ్యమే కదా, నా ద్వారం తెలిస్తే దాన్ని మూయడానికి ఎవరు సరిపోరు కదా ప్రభావ అని చెప్పేసి మేము ప్రార్థన చేసేవాళ్ళం. దేవుని యొక్క మహాకృపను బట్టి అప్పటికి 300 మంది పైన ఉన్నారు మా సేఫ్టీ డిపార్ట్మెంట్ అనే స్టాఫ్. వాళ్ళు ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని నన్ను టాంజానియా పంపించారు. అయితే ఆ సందర్భంలో మళ్ళీ ఒక 5-6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. డాడీ వాళ్ళతోనే మాట్లాడి ఎప్పుడు సండే మెసేజ్ వినాలన్నా నాకు ఈ చెన్నై, గుజరాత్, హైదరాబాద్ ఈ ప్రాంతాలన్నింటిలో ట్రాన్స్ఫర్ అవుతూ ఉద్యోగం రీత్యా అటు తిరుగుతూ ఉండేటోడిని. అయితే వాక్యం వినడానికి ఎక్కడా సరైన చర్చ లేకపోవడం, చెన్నైలో 3.5 years ఉన్నాం, అక్కడ తమిళ్ అర్థం కాకపోవడం సందర్భంలో నేను మా హోమ్ లో ఉన్న మా అభిషేక్ వీళ్ళందరికీ ఫోన్ చేసి డాడీ మెసేజెస్ ఉంటే కొంచెం రెఫరెన్స్ పంపించండి, లేకపోతే రికార్డ్ చేస్తే నాకు ఏమైనా పంపిస్తారని చెప్పి అడిగేవాడిని. ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. అయితే నేను అలాగే ప్రార్థన చేసేవాడిని. డాడీ వాక్యం చెప్తా ఉంటే బాగుంటది, ఆ వాక్యం కదా నన్ను పట్టుకుంది, నాకు ఎంతగానో దేవుడు సహాయం చేశారు కదా, అసలు ఎలాగైనా వాక్యం నేను అని డాడీ వాళ్ళకి ఎక్కువ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ ప్రార్థనలో కూడా డాడీ వాక్యం వినాలి ప్రభావ, సహాయం చేయ తండ్రి అని. సరిగ్గా ఈ కరోనా ప్రాంతంలో ఈ టైంలో డాడీ వాళ్ళకి వచ్చిన ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఆలోచన అసలు డాడీకి నేను అనుకుంటే ఎప్పుడు నేను ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు ఆయనకి ఆలోచన ఇచ్చారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఆయన వాక్యం వినాలంటే ఎంతో సండే నేను వెళ్ళడానికైతే నాకు అయ్యేది కాదు. ఎంతో ఆశ నాకు డాడీ వాక్యం చెప్తే ఎంతో ఇష్టం. ఎంత అసలు ఆ ముందు రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని వస్తా. కన్నీటితో ప్రార్థన చేస్తా, దేవా ఈ రోజు డాడీతో నాతో మాట్లాడు, డాడీని దీవించి అభిషేకించండి, అందరితో మాట్లాడండి అని చెప్పేసి. ముఖ్యంగా నాకు కావాల్సింది నాకు దయచేయని ప్రార్థన చేసుకుని ఎప్పుడు అటెండ్ అవుతా. అయితే నాకు ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కి డాడీ వాళ్ళతో మళ్ళీ నా గ్యాప్ 5-6 years గ్యాప్ వచ్చిన తర్వాత డాడీ ఒక సడన్ కాల్ చేశారు. పెట్టిన 10 days 15 days మోస్ట్లీ ఆ టైంలో ఇలా ప్రేయర్ గ్రూప్ ఒకటి పెట్టాను నాన్న, నువ్వు కూడా జాయిన్ అవ్వరా బాగుంటుంది అని చెప్పేసి. అయితే ఇంకా ఆ రోజు మళ్ళీ నేను ఎంతో ఆనందంతో బ్రోవా మంచి అవకాశం ఇచ్చావు నాయన, దీన్ని బట్టి నేను ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవచ్చు కదా, డాడీ వాక్యం వినొచ్చు కదా అని చెప్పేసి. అయితే ఆ రోజు ఆ 1 month తర్వాత నన్ను డాడీ వాళ్ళు టీం ఫామ్ చేసి కోర్ కమిటీగా దాన్ని నువ్వు కూడా ఉండాలి నాన్న, నీ ఏజ్ వాళ్ళు ఉంటే మంచిది అని. అసలు నాకు అప్పుడు అనిపించేది, అప్పుడు ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటది. హోమ్ నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ 9-8 years పైన అయిపోయింది కదా. నా తర్వాత ఎంతో మంది పిల్లల్ని వాళ్ళు చదివించారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. నా తర్వాత వచ్చిన అందరూ దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపను బట్టి అందరూ చదువుకున్నారు, ఎంతో మంచిగా చదువుకున్నారు కదా. వాళ్ళు చాలా మంది ఉన్నారు, డాడీ వాళ్ళకి టచ్ లో ఉన్నారు. మరి వాళ్ళందరూ కదని చెప్పి నాకే ఎందుకు అవకాశం వచ్చింది, నాకే ఎందుకు కాల్ వచ్చింది ఇలా అలా అని చెప్పేసి అని ఇప్పటికీ నేను అసలు దాన్ని నేను మర్చిపోను అనమాట. ఎంతో ఆ సందర్భంలో కూడా దేవుడు నాకు సహాయం చేసి నాకు పట్టుకోవాలని ఇప్పటికీ నమ్ముతాను బలంగానే. అయితే దేవుడు నాకు అవకాశం ఇవ్వడం, వర్చువల్ ఫెలోషిప్ కి నన్ను పెట్టడం, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుడు ఎంతో సహాయం చేయడం, ప్రార్థన చేసే ప్రతిదీ అసలు వెయిటింగ్ లో ఉన్న బ్లెస్సింగ్ నాకు బాగా నేర్పించారు. ఆ రోజు డాడీ మాట్లాడిన అబ్రహాం ద్వారా మాట్లాడిన వాక్యం బట్టి అప్పటి నుంచి నేను దేని గురించి ప్రార్థన చేసిన వెయిటింగ్ పీరియడ్ లో నాకు బ్లెస్సింగ్ గానే ఉండేది. అయితే ఎన్నో సందర్భాల్లో వాక్యంలో డాడీ ఎప్పుడు పంచుకుంటూ ఒకసారి వాకింగ్ చెప్పారు అనమాట. ఒక్కసారి మనం లోకల్లో పడ్డామంటే తిరిగి మళ్ళీ దేవుని దగ్గర రావాలంటే ఒక ఇయర్స్ పట్టేస్తుంది అన్న. మనం దేవునిలో ఎలా ఉండాలి, ఎలా ఉండాలి ప్రతిదీ మాకు చాలా చక్కగా చెప్పేవారు. నాకు ఆ వాక్యం బాగా మనసుకు పట్టింది అనమాట. అవును కదా, లోకంలో పడిపోతే మళ్ళీ దేవుని నుంచి దూరం అయిపోతే వెనక్కి రావాలంటే వెంటనే లేచి మళ్ళీ యేసయ్య మోకలేసి ప్రార్థన క్షమించమని అడగలేము. ఆ టైం పట్టేస్తుంది. ఈ రోజు రేపు మనం వాయిదా చేస్తూ ఉంటాం.
ఇయర్స్ కూడా అయిపోవచ్చు అని చెప్పి నాకు ఆ రోజు ఆయన డాడీ ఒకసారి వాక్యం చెప్తే విన్నాను అనమాట. అప్పటి నుంచి నాకు భయం, ఎప్పుడన్నా నేను లోపల పడిపోతానేమో, పడితే ఎలాగ పరిస్థితి మళ్ళీ నాశనం అయిపోతానేమో, మళ్ళీ మొదటికి వస్తానేమో అని చెప్పి భయం, ఒక రకమైన భక్తి జీవితంతో భయం ఉండేది. యోబుకి దేవుడు అంటాడు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని చెప్పి ఒకసారి నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు వాక్యం జ్ఞాపకం చేశాడు దేవుడు. అవును కదా, మన భక్తి జీవితంలో ఉంటే ఆ భక్తే కదా మనకు ధైర్యం వస్తుంది అని చెప్పేసి, యథార్థంగా ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు బ్రతకాలి అని చెప్పేసి నేను అదే వాక్యం పట్టుకొని అలా ఎన్నో ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక వాక్యంతో నాతో మాట్లాడేవారు. వాటన్నిటిని పట్టుకొని దేవుని గురించి బట్టి ప్రతి విషయంలో నేను ముందుకు వస్తూ ఉండేవాడిని. ఆఫీస్ లో కూడా కొలీగ్స్ ద్వారా కానీ, ఆఫీస్ లో మేనేజ్మెంట్ ద్వారా కానీ ఎన్నో స్ట్రగుల్స్ ఉన్న, ఇష్యూస్ ఉన్న, ఒక రకమైన టార్చర్స్ ఉన్నా కూడా నాకు దేవుడు ఏదో ఒక వాక్యంతో మాట్లాడుతూ ప్రతి సందర్భంలో ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు దేవుడు నన్ను. అయితే దేవుడు మనల్ని ఎందుకు ఆ ఈ ఈ రకమైన ఈ రకమైన దాన్ని మనల్ని దేని గుండా మనల్ని అలౌ చేస్తాడని చెప్పేసి నేను ఎప్పుడు ప్రార్థన చేసేటోడిని. ఒకసారి పాస్టర్ గారు చెప్పారు అనమాట, దేవుడు మనల్ని మార్చడానికి, మనల్ని రూపాంతరం చెందడానికి మనల్ని ఆ రకమైన ఇష్యూస్ ని, ఈ సిచ్యువేషన్ మన జీవితంలో అలౌ చేస్తాడని చెప్పారు. అదంతా అద్భుతంగా వాడుకోవడానికి. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, 14 అధ్యాయం 14 వచనం నుంచి 20 వచనం వరకు. అక్కడ ఆ సందర్భంలో రొట్టె 5,000 మందికి రొట్టె పంచేటప్పుడు దేవుడికి ఆ ఈవినింగ్ టైంలో ఎవరి దగ్గర ఆహారం లేకపోవడంతో శిష్యులు వచ్చి అడుగుతారు కదా, ఇలా ఆహారం పెట్టాలి కదా, ఇది ఎవరి దగ్గర ఏం లేవు, ఏం చేద్దాం, పంపించేద్దాం అని అంటే, అయితే ఆంధ్రయ్య శిష్యులు ఒక ఆయన వెళ్ళి ఇలా మా దగ్గర రొట్టెలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అని చెప్తే దేవుడు అవి తీసుకొని రమ్మని అనడం, దాన్ని తీసుకొని ఆయన విరిచి ఆశీర్వదించి ప్రార్థన చేసి పంచిపెట్టమని చెప్పడం. అది అయిన తర్వాత మనం చదివే ఉంటాం కదా వాక్యంలో, ఒక 5,000 మంది పైగా పురుషులకి పెట్టారు, 12 గంటలు ఇంకా మిగిలి ఉన్నాయని చెప్పేసి. దేవుడు ఒకరిని వాడుకోవాలంటే అసలు 5,000 మందిలో జనాల్లో ఆ చిన్న బాబు ఉన్నాడని, అసలు చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు వాళ్ళ మమ్మీ డాడీ ఇచ్చి పంపించుంటారు తినడానికి, అసలు తినకుండా పెట్టుకొని ఉండడం. అసలు దేవుడు వాడుకోవాలనుకుంటే ఏ మూల మనం ఏ కండిషన్ లో ఎక్కడున్న దేవుడు ఖచ్చితంగా మనం నిలబెట్టుకుంటాడు. దేవుడు మనం మార్చడానికి వాడుకుంటారు, ఇతరులకు తెలియజేయడానికి మనల్ని వాడుకుంటారు. అలా ప్రతి సందర్భంలో మనకి దేవుడు సహాయం చేస్తారని నేను ఫాస్ట్ గా చెప్తూ వాక్యం విన్నానమాట. ఎంతో ఆదరింపబడి, నిజంగా ఎంతో ప్రోత్సాహింపబడి ప్రతిరోజు నా ప్రార్థన జీవితాన్ని ఏమాత్రం నేను కింద మీద పడిపోకుండా అటు ఇటు పడినా కానీ ఒకసారి మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసిన భయం. అసలు యాక్చువల్లీ ఇప్పుడు భయపడతా ఉంటే ఎక్కువ ఈ సందర్భంలో తప్పు చేస్తున్నామో క్షమించండి అని 1-10 సార్లు కరెక్షన్ చేసుకుంటూ ఉంటాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఎంతో ఆశీర్వదించబడ్డాం. ప్రతిరోజు సేవకుల ద్వారా వాక్యంలో అలాగే అందరూ నాకు ఏ సందర్భంలో నాకు బాధ అనిపించినా గానీ గ్రూప్ లో నుంచి ఎవరో ఒకరు ఎప్పుడో ఒక సమయంలో ఫోన్ చేసి కాసేపు మాట్లాడేవారు. ఫ్యామిలీ మెంబర్స్ 4-5 ఉన్నా కూడా ఎవరు మాట్లాడరు కాదు. కుటుంబంలో ఒక రకమైన వాతావరణం మాది, ఎవరు మాట్లాడరు. చెల్లెళ్ళు ఎవరు అంతా పెళ్లిళ్ళు చేసేసుకొని వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం, అన్నయ్యలకు దూరంగా ఉండడం, అసలు ఎవరి దగ్గర నుంచి ఒక ప్రేమ మనం మాట్లాడి ఫోన్ చేసి మాట్లాడాలన్నా ఎవరు లేరనమాట. కానీ వర్చువల్ ఫెలోషిప్ ద్వారా నిజంగా దేవుడు మంచి ఫ్యామిలీ ఇచ్చారు. మళ్ళీ స్పిరిచువల్ గా ఏదన్నా సందర్భంలో ప్రాబ్లం అంటే సహాయం చేయడానికి ఎంతో ముందుకు వచ్చి మొన్న లాస్ట్ టైం ఒకసారి అందరూ సహాయం చేశారు. అందుబట్టి అందరికి వందనాలు. అలాగే దేవుడు అన్ని సందర్భాల్లో నన్ను ఎక్కడ విడిచిపెట్టలేదు. నాకు కావాల్సిన స్పిరిచువల్ గా కానీ, తర్వాత నాకు ప్రేమ నన్ను పెంచడానికి కానీ, మమ్మీ డాడీ లాంటి వాళ్ళని గొప్ప తల్లిదండ్రులు ఇచ్చారు. అందుబట్టి ఎంతో సంతోషిస్తున్నాను. నా జీవితం కోసం, వ్యక్తిగత జీవితం కోసం ప్రార్థన చేయండి. ఆత్మీయ జీవితంలో ఇంకా బాగుండాలి, దినదినం ఎదగాలి, ఇంకా పైన ఉండాలి, దేవునిలో బలంగా ఉండాలి. లోకంలో పడిపోతున్నప్పుడు కూడా తిరిగి నేను దేవుని దగ్గరికి రావడానికి ఎంతో, అసలు నిజంగా ఆ సందర్భంలో ఎంతో భయం వేస్తుంది. మళ్ళీ నాకు నేనే దాన్ని కరెక్షన్ చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే నీ ప్రవర్తన ఎంతటి నీ అధికారం, దేవుని అధికారం మన వాక్యం ఉంటది కదా, ఆ ప్రార్థన చేసుకుంటూ నేను ఎప్పుడూ దేవునికి అప్పగించుకుంటూ ఉంటాను అనమాట. దేవుడా సహాయం చేయండి అని. అలాగే నా వ్యక్తిగత జీవితం, ఆత్మీయ జీవితం ఎక్కువ ప్రార్థనలు పెట్టండి. ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఫ్యామిలీ రీత్యా కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కరిని పోషణలో దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని చెప్పుకోలేని చెప్పలేదు ఎవరికి.
ఆర్థికంగా చాలా స్ట్రగుల్ అవుతున్నాను. అది మీరు ప్రార్థన చేయండి. అలాగే ఉద్యోగం వేరే కంపెనీ ట్రై చేస్తున్నాను. మరి దేని చిత్తం అయితే మీ జాబ్ వచ్చేలాగా ప్రార్థన చేయండి. దేవుళ్ళు ముఖ్యంగా బలంగా ఆత్మీయంలోనే బలంగా ఉండాలి. ప్రార్థన జీవితంలో ఎక్కడ తగ్గిపోకుండా ప్రతిరోజు మరి 3 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఎంతో సహాయం చేస్తున్నారు. అది నా దినదినము నా ఆత్మీయ జీవితానికి సహాయపడేలాగా మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థన జీవితంలో నాకు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను కుడిగా నడని తొట్టుకుపోకూడదు. యవనస్తుడిగా ఉన్న లోకంలో సైట్లో గాని బయటకు వెళ్ళేటప్పుడు గాని నాకు నేను ఎంతో దాన్ని ఏమంటారు భయపడుతూ ఉంటాను. అది మీ ప్రార్థన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. నాకు ఇచ్చిన అవకాశం బట్టి అందరికీ వందనాలు. సో కొన్ని రిఫరెన్స్ తెచ్చుకొని చెప్పాలి చేయాలి అనుకున్నాను, కానీ భయంతో కొన్ని మాటలు చెప్పలేకపోయినా అందరిలో. దయచేసి క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు. దయచేసి క్షమించండి. నేను తప్పుగా మాట్లాడి ఉంటే ఎవరైనా హర్ట్ చేసి ఉంటే. చాలా చక్కగా నా సాక్షి మాతో ఓపికగా విన్నారు. అందరికీ వందనాలు. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ జాన్సన్. నా మాట వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది డాడీ. ఓకే. మరి మీ సాక్ష్యం వినటం ద్వారా మళ్ళీ నాతో దేవుడు నన్ను ఒప్పించుస్తున్నాడు అనిపించింది. ఎందుకంటే సంపూర్ణమైన సహాయం చేయలేకపోయాము అని మళ్ళీ నేను మమ్మీ మాట్లాడుకుంటాం. అయితే కరోనా టైంలో, కోవిడ్ టైంలో మా వైఫ్ ఇక్కడ కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర మాతో షేర్ చేసుకుంది. ఏంటంటే దేవుడు నన్ను ఒప్పించాడు, నీ క్రియలు సంపూర్ణంగా లేవని అని. నాకు కూడా అలాంటి ఒప్పుదలే ఆ సమయంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. నాకంటే ఆవిడ ఇంకా లోతుగా ఒప్పించబడింది. నేను ఇంకా ఆ విషయంలో ఒప్పించబడాలి. ఆ టైంలోనే మరి మనం ఇది స్టార్ట్ చేసుకున్నాం దేవుని కృపను బట్టి. ఎందుకు మరి సంపూర్ణమైన సహాయం చేయలేకపోయాము జాన్సన్ విషయంలో. దేవుడు మరి రెస్టోర్ చేయాలని ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థన చేద్దాం. చాలా శక్తివంతమైన లైఫ్ స్టోరీ. మరి ఎన్నో శ్రమలు, ఇంకా పూర్తిగా కొన్ని చెప్పలేదు. తను చాలా శ్రమలు పడ్డాడు. నాకు తెలిసిన కొన్ని విషయాలు. సరే, అయితే థ్యాంక్ యూ నాన్న. మా అందరి తరపున నీకు వందనములు. దేవుడిని ఆశీర్వదించిన గాక. మరి ఆఫ్రికాలో ఉన్నప్పుడైతే 2 గంటలకి లేచిపోయేవాడు. నైట్ 2 గంటలకి లేచి మన ప్రోగ్రామ్ని నడిపించేవాడు. మరి తర్వాత ఇప్పుడు బాంబేలో ఉంటున్నాడు, ముంబైలో. తన కోసం ప్రార్థన చేద్దాం. మరి మన మధ్యలో జాయిన్ అవుతున్న పాస్టర్ వాసు గారు నిన్న వారి ఫ్యామిలీ పిక్చర్ మన గ్రూప్లో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్లో పెట్టారండి. వాళ్ళ పాప స్కూల్ ఫీజు గురించి ప్రార్థన చేయమన్నారు. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. బెంగళూరులో దయచేసి ప్రార్థన చేద్దాం వారు పెట్టిన ప్రార్థన రిక్వెస్ట్ కొరకు. అలాగే రేపు ఎల్లుండి పాస్టర్ చైతన్య గారు వాక్య పరిచర్య చేస్తారు. తర్వాత మన గ్రూప్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే దేవుడు మాత్రమే మహింపరచబడాలి అన్న ఒక మంచి నిర్ణయం చాలామంది మీలో చాలామంది ఆ విషయంలో ఎంతో పరిపక్వతతో ఉన్నారు. మరొకసారి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలని నా మట్టుకు నేను దాని గురించి ఆలోచిస్తాను ఇప్పుడు. ఎందుకంటే నా గురువు గారు ఈ విషయంలో ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరైనా పొగుడుతూ ఉన్నా కానీ, పొగట్టం అంటే కావాలని చేయము, ఆయన్ని గుర్తించినప్పుడు కానీ ఆయన చేస్తున్నాడు. ఆయన అసలు చెవిలో కూడా విండతను. నేను చాలాసార్లు గమనించాను. అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. దేవుడికి మాత్రమే మహిమ చెల్లాలి. ఎందుకంటే మనుషులు మనం జస్ట్ ఏ చెట్టో కొండో పుట్టో లాంటి వాళ్ళు మనం కూడా సృష్టి. కాకపోతే ఆయన స్వరూపంలో సృష్టించుకున్నాడు చిన్న స్పెషాలిటీ. మనం కూడా సృష్టి కాబట్టి దేవుడికే చెందాలి మహిమ. దేవుడికి ఏమేమి చెందాలంటే ఘనత, మహిమ, ప్రభావం, రెస్పెక్ట్, మర్యాద, మంచి పేరు, ప్రఖ్యాతులు, క్రెడిట్ అంటాం కదా. ఏదన్నా కార్యానికి జరిగితే పలానా వాళ్ళ ద్వారా జరిగింది, అది దేవుడికి చెందాలి. అది మరి ఏ విధంగా మనం సాధన చేయొచ్చు అన్నది, దాని అంతు మనం పట్టుకోవాలని నా ఆశ. తర్వాత పరిచర్య మాత్రమే జరగాలి.
నథింగ్ ఎల్స్. మరి క్లోజ్ చేసుకుందాం. ఈరోజు ఎంత చక్కని సాక్ష్యం మనం ఉన్నాం. మీలో ఎవరికైనా చూచుచున్నాము నీ వైపు అన్న పాట వస్తే ఆ పాట మనం పాడుకుందామండి. పాట పాడుకొని క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. చూచుచున్నాము నీ వైపు నా ప్రియ జనక. ఎవరికి నచ్చండి. ఒకవేళ రాకపోతే నేనే పాడతాను, మీరు భరించాలి. వస్తే కొద్దిగా సహాయం చేయండి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. ఆ పాట అండి, ఎవరికి నచ్చండి. జాన్సన్ నీకు వస్తే లిరిక్స్ ఉంటాయి, పెట్టు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ వైపు సొంపు సువార్తను చాటుచు కరముల చక్కగా తెలుపను. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. పాడండి అన్న. నీ భయము మాయదులను ఆవచనం పాడు. నీ భయము మాయదలను నిలుపుము నీదు ప్రభావమున నిలుపుము మాపై ప్రభావమును. నీ భయము చే మేము వైభవముందుచు కాచుచు కరముల చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. మరి మీరే ప్రార్థన చేయండి. పాస్టర్ మురళీబాబు గారు ఫ్రమ్ చీరాల ప్రార్థన చేసుకుని పరలోక ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. జాన్సన్ గురించి ఇంకో మాట చెప్పాలండి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ హ్యాండ్సమ్గా ఉన్నారు, నేనేంటి ఇట్లా ఉన్నాను అంటున్నాడు కదా. వీళ్ళు చాలా మంది చూడలేదు కదా. జాన్సన్ చాలా అందగాడు, కాకపోతే కొద్దిగా హైట్ తక్కువ ఉంటాడు అంతే. స్వరూప్ ఫస్ట్ టైం చూసినప్పుడు జాన్సన్ ని ఆశ్చర్యపోయాడు. అదిగోండి చూడండి, వచ్చాడు వీడియోలో. వాడికి ఇద్దరు కొడుకులు స్మార్ట్ గా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ జాన్సన్. దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించింది గాక నాన్న, నిన్ను నీ కుటుంబాన్ని. ఆమెన్. ఓవర్ టు పాస్టర్ మురళీబాబు గారు. వీడియోలో తెల్లగా లేడు పాస్టర్ గారు, ఇంకా తెల్లగా ఉంటాడు మామూలుగా చూస్తే. దిగలిగిన తండ్రి, కృపగలిగే శిక్షక, బంగారు పదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా నాయన మా దేవ జాన్సన్ పెట్టుకున్నారు. ప్రియవిడ జీవితంలో కలిగినటువంటి అనేక కొన్ని సంభవాల గురించి, అలాగే తన సాక్షి జీవితాన్ని గురించి పంచుకున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు. నేను గుండె చెదిరిన వారిని బాగు చేయవారు మీరే. సమస్యల వలయాల్లో ఉన్నప్పుడు కూడా మీరే సహాయం చేయగలిగిన దేవుడు. ఆ బిడ్డ మిమ్మల్ని నమ్ముకున్నాడు. బిడ్డ పట్ల మీరు ఎలాంటి మేలు దాచారో ఆ బిడ్డకి తెలియకపోయినా మీరు వారిని దయచేసే దేవుడుగా ఉన్నారని మేము నమ్ముతున్నాం నాయన. ప్రతి విషయాన్ని మీ పాదాల చెంత పెట్టినప్పుడు మీరే దాన్ని తగిన రీతిలో సమాధానం ఇచ్చే దేవుడు కనుక మీ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నేను ఈ వర్చువల్ ఫ్రెండ్షిప్ ద్వారా అనేక మంది బలపడుతున్నాం. అందరిని బట్టి కూడా మీకే వందనాలు స్తుతురాలనైనా. మా మధ్యన ఉన్నటువంటి ఐక్యత, ఈ ప్రేమ, అనురాగాలు బిల్లకాలం స్థిరకాలం నిలబడటానికి సహాయం దయచేయండి. నేను జాన్సన్ లాంటి బాధ్యత కలిగినటువంటి ఒక బిడ్డను మమ్మీ మీరు మాకు అప్పగించిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. అందరికంటే పెద్దలకాడిని లేచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను నాయన. మీ పనిచేసే బిడ్డలను మీరు కొన స్థితిలో ఉంచుతారన్నటువంటి నమ్మకం మాకుంది. ఆయన ఆ నమ్మకాన్ని మేము కాపాడుకునే వారంగా ఉండాలి తండ్రి. మేలు చేసినా కీడు చేసినా అది నీ చిత్తమని భరించే వారుగా ఉన్నప్పుడు
సమస్తం మాకు మేలుగానే జరుగుతాయి తండ్రి. కనుక నాయన జాన్సన్ ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. తనకి ఇచ్చినటువంటి బాధ్యతలను బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. అయినా మేము ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయినా మీరుండగా మాకే లోటు ఎక్కువ ఉండదు కనుక తండ్రి మీ పైన ఆధారపడి బిడ్డలుగా మమ్మల్ని ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం. అయినా ఈ జూమ్ కుడికని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి మీ తమ్ముడు బావిని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. ఆయన ఈ కరోనా టైంలో వాక్యం కొరబడినటువంటి టైంలో తండ్రి నేను ఆ బిడ్డను ప్రేరేపించారు. జానసందం అలాగే నేశ్వరం అలాగే మరి ఆ దినాల్లో మాకు వాక్యం చెప్పినటువంటి సురేష్ గారు తదితర గొప్ప గొప్ప సేవకులు మీరు మాకు ఇచ్చారు. ఆ ఫెలోషిప్ ద్వారా మేము ఆ కరోనా టైంలో చాలా ఆత్మీయంగా బలపడున్నాం తండ్రి. కనుక తండ్రి ఈ వర్చువల్ ఫెలోషిప్ అనేది నేను జీవితకాలం కొనసాగిన సహాయం దయచేయండి. ఇంకా మంచి మంచి సేవకులు మీరు మా కోసం ఏర్పాటు చేయండి. వారి ద్వారా సువార్త మేము పొందుకొని ఆ సువార్త ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే బాబుకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మా గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం నాయన. అందరం కూడా భక్తి ప్రవేశాలతో మేము పొద్దుటే లేచి మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. మీరే సహాయం చేసే దేవుడు, లేవనెత్తే దేవుడు, కాపాడే దేవుడు కనుక ప్రతి విషయంలో మీ మీద ఆనుకోవటానికి నేను మీ సహాయాన్ని అర్థించడానికి మీ రాజ్యానికి వారసులు కావటం మమ్మల్ని మీరు సర్దిద్దుకోవడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రజలు ఎంఆర్ జేమ్స్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్య అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. అయినా మీ చిత్తాన్ని బయలుపరచండి. మీ చిత్తం అయితే తండ్రి మీ వర్చువల్ ఫెలోషిప్ లో ఉన్న వారు అందరూ కూడా ఏదో ఒక దినాన్ని ఒక చోట చేరి మిమ్మల్ని మహింపరిచి ఒక గొప్ప సుదినం మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన. నేను అలాగే మరి రూపా సుహాసిని సిస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ కూడా చక్కగా వర్తమానం ఎత్తుతూ ఉంటారు. ఈ పరిచర్య ద్వారా ఆమె చేస్తున్నటువంటి పరిచయని మీరు ఆశీర్వదించండి, దీవించండి, నిరంతరంగా ఫలింపు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అయినా మా గ్రూప్ లో ఉన్న వారందరికీ కూడాను మీ ఎడల భక్తి కలిగిన వారి తండ్రి అందరిని కూడా మీరే కాచి కాపాడమని మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తునామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగా. మరిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మహిళా అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలోనికి తెగ దృష్టి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమె పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడే యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరికుండా మనకును సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలయ్యా. వందనాలన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ వందనాలండి. రేపు మార్నింగ్ మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ.